హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి సాంబార్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో తినడమే కాదండి, తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఈ సాంబార్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసేసుకోండి. కుక్కర్లోకి ఒక కప్పు అంటే ఒక గ్లాస్ నింపుగా అయితే చిన్న గ్లాస్ నింపుగా కందిపప్పు వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మంచిగా పిసుక్కుంటూ ఒక 2 టైమ్స్ వరకు అయితే ఈ కందిపప్పునంతా వాష్ చేసేసుకోండి. సో వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్ ముక్కలు అండ్ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. సో పసుపు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. ఆ ముక్కలంతా మొత్తం పైకి వచ్చేటట్టుగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసేసుకోండి. సో తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అంతా వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు. సో చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని అంటే లోపల మన పప్పు అనేది కుక్ అయిపోద్ది. సో పప్పు కుక్ అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి. పప్పు అనేది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పు యాడ్ చేసుకొని సో దాంట్లోనే నానబెట్టుకున్న చింతపండు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర మీకు ఇష్టం వచ్చినా వేసుకున్న తర్వాత దాంట్లోనే 2 ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో ఈ మొత్తం ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసుకోండి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో టమాటా ముక్కలు వేసినప్పుడు సాల్ట్ వేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసి మంచిగా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, పప్పు పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మంచిగా కలుపుకొని వాటర్ ఎన్ని కావాలో వాటర్ చూసి అయితే వేసేసుకోండి. సో మినిమం అయితే ఒక 1 లీటర్ వరకు అయితే వాటర్ అయితే పడుతుందండి. సో వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేయండి. సో హైలో పెట్టేయాలి స్టవ్ అనేది. సో మూత పెట్టేసిన తర్వాత పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మూత తీసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనికోసం అయితే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఇంట్లోనే. సో స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోనే శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా అయితే మీరు పొడి చేసేసుకోవాలి. సో ఈ పొడి చేసుకోవడం వల్ల మనకు ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో సాంబార్ అనేది దీంతోనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా మసాలా అనేది మనకు అవసరమే లేదు. సో అది వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు మొత్తం బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. హైలో పెట్టేయండి స్టవ్ అనేది. సో పెట్టేసిన తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడైతే నేను ఇడ్లీ మీద సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. సో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. సో చూడండి, వేడివేడి కానీ చల్లగా ఉన్నా కూడా తినండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ అండి మన వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.